ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. భీమవరం, పాలకొల్లు పంచారామ క్షేత్రాలైన సోమేశ్వర స్వామి ఆలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పంచారామ క్షేత్రాలైన భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయము, అలాగే పాలకొల్లులో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లులోను, అలాగే నత్తారామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆలయము, అలాగే ఆచంటేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 4 శివాలయాల్లో కూడా చాలా ప్రసిద్ధిగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే నత్తారామేశ్వరంలో అయితే సాక్షాత్తు రాముడు, సీతాదేవి కూడా ప్రదక్షించిన శివలింగం కూడా నత్తారామేశ్వరంలో ఉంది. అలాగే లక్ష్మణుడు కూడా అక్కడే ఒక శివలింగాన్ని కూడా ప్రదక్షించాడు. పరశురాముడు కూడా అక్కడే నత్తారామేశ్వరంలో కూడా ఒక శివలింగాన్ని చేశారు. అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి బాగా కూడా ఈ పంచారామ క్షేత్రాలు రెండు ఉండటంలో కూడా ఇక్కడ అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వేలాది మంది కూడా దర్శనానికి ఉదయం అంటే కళ్యాణం తెల్లారగట్ల 2:30 కానించి జరుగుతూనే కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. కళ్యాణం అయిన తర్వాత ఉదయమే భక్తులందరూ కూడా మొత్తం అంతా స్వామివారి దర్శనాలకు అయితే క్యూ లైన్లు కట్టి స్వామివారి దర్శనానికి అయితే ఉంటారు. అలాగే శివరాత్రి రోజు సాయంత్రం కూడా జాగారం అని చెప్పి అక్కడ ప్రతి శివాలయంలో కూడా చాలా మొత్తం అంటే కళ్యాణం కానించి మొత్తం అన్నీ కూడా మొత్తం ప్రతి శివాలయంలో భజనలు కానించి మొత్తం అన్నీ కూడా ఎక్కువగా ఏర్పరుస్తారు. అలాగే ప్రతి భక్తులకి కూడా అంటే దూరం నుంచి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రతి శివాలయంలో కూడా అటు ఎండల టైంలో కూడా సెలవు పందులు, అలాగే వచ్చిన వాళ్ళకి అక్కడ మజ్జిగ ప్యాకెట్లు, అలాగే అల్పాహారాలు మొత్తం అందరూ కూడా చాలామంది డోనర్స్ కూడా శివాలయం కూడా అంటే ప్రతి క్షేత్రంలోనూ కూడా మొత్తం ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే దీనికి ప్రత్యేకంగా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎవరైతే ఇప్పుడు నాగరాణి గారు ఉన్నారో ప్రతి క్షీరారామ క్షేత్రం అంటే ప్రతి పంచారామ క్షేత్రాల్లో కూడా భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం అంటే వచ్చే భక్తులకి అంటే గతంలో ఉచిత బస్సు అన్న కార్యక్రమం లేకపోవడం వల్ల ఇప్పుడు ఉచిత బస్సు ఉండటం వల్ల ప్రతి ఇంట్లోని వాళ్ళు కూడా ఎక్కువగా లేడీస్తో సహా గుడులకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన అంటే అక్కడ సంబంధించి అంటే ఈ ఆలయాల దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని బందోబస్తు కాదు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ కావాల్సిన అంటే భక్తులకి సామాన్య భక్తులకు కూడా మొత్తం దర్శనాలు కూడా అందేలాగా చూస్తున్నారు. అంటే ఈ టైంలో అంటే మహాశివరాత్రి సందర్భంగా విఐపీలు కూడా ఎక్కువగా గుళ్ళకి రావడం జరుగుతుంది. అటువంటిప్పుడు సామాన్య ప్రజలు అక్కడ లోపలికి వెళ్ళి దర్శనానికి ఇబ్బందులు పడుకోకుండా అంటే ఒక బ్రేక్ దర్శనాలు అని చెప్పి ఆపడం వల్ల మొత్తం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందుగానే జిల్లా కలెక్టర్ మొత్తం ఎక్కడెక్కడ శివాలయాల దగ్గర మొత్తం అందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం చేశారు. ఎవరిని కూడా వచ్చిన వాళ్ళని ఎవరికి కూడా భక్తులకి అసహ్యం కలగకూడదని చెప్పి ఇక్కడైతే జిల్లా కలెక్టర్ మొత్తం అక్కడ ఉన్న అధికారులను అలాగే కింద ఉన్న ఎవరైతే ఆలయానికి సంబంధించి అధికారులు ఈవోలు కానించి మొత్తం ఆలయ అధికారులు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే మొత్తం జారీ చేసి సామాన్య భక్తులు కూడా దర్శనాలు సులభంగా జరిగేలాగా చూడాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ తాజా విషయం అయితే కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజు న్యూస్.